వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 10వ తేదీన గురువారం రోజున అయితే ఆషాఢ పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఈ మేష రాశి వారి వ్యక్తులైతే ఈ రోజున 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు. మీకు ఎలాంటి సమస్యలున్నా, డబ్బు సమస్యలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి అయితే లభించబోతుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి అయితే వస్తుంది. కాబట్టి ఈ రోజున అయితే ఖచ్చితంగా ఈ 2 వస్తువులను తెచ్చుకున్నట్లయితే కనుక మీకు అష్ట ఐశ్వర్యాలైతే సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక 4 వైపుల నుండి ధనం అయితే దూసుకు వస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ రోజున అయితే ఈ 2 వస్తువులను తెచ్చుకోండి చాలు. అష్ట ఐశ్వర్యాల వర్షం అయితే కురిపిస్తుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు ఆషాఢ పౌర్ణమి రోజున ఏ 2 వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందో మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా అయితే ఈ రాశివారు చాలా ధైర్యవంతులు. అలాగే ఎన్నో ఒడిదుడుకులు, అలాగే ఎంత కష్టాలకు వీరు పడినటువంటి మనుషులని చెప్పుకోవచ్చు. అలాగే అందరికీ కూడా నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని అయితే ఇస్తారు. మంచితనానికి వీరిని ఆసరగా తీసుకొని చాలా వ్యక్తులు కూడా వీళ్ళను మోసం చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక మంచి పనులు సహాయం ఈ లోకంలో గుర్తించకుండా వీరిని ఎప్పుడు కూడా టార్గెట్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరి కూడా లొంగరు. అలాగే ఎవరి ముందు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోరు. అలాంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏదైనా సమస్య వస్తే కుమిలిపోతూ ఉంటారు. కానీ ఎదుటివారి వ్యక్తులు నేను సమస్యగా మారకూడదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక వీరికి కోపం ఎక్కువ కూడా వస్తుంది. ఆ కోపాన్ని వెంటనే సవరించుకుంటారు. ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పేసి వీరు కంట్రోల్ చేసుకునేటువంటి గుణం అయితే వీరిలో అయితే ఉంటుంది. అలాగే రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే అనుబంధాలని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరైతే చిన్న వయసు నుండే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రాశి వారికి డబ్బు విలువ, మనుషుల విలువ చాలా అయితే తెలుసు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు. అలాగే ఈ రాశి వారికి బంధువులు, ఆత్మీయుల వర్గాల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వీరిని కొంతగా ఆదుకున్నప్పటికీ వీరు మాత్రం ఏమిటంటే స్వయం కృతితో ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో ఉంటారు. అలాగే ఏదో ఒక విధంగా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక వీరు కొంతమంది వలన అన్యాయానికి గురైనటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి వీరు చాలా వరకు నష్టపోయారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనేది వీరికి చేకూరబోతుంది. ఇక ఈ మేష రాశి వారికి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ యొక్క మేష రాశి గల వ్యక్తులు రాబోయే రోజుల్లో అయితే ధనవంతులు అవ్వబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు మీ అంతటి అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు మంచి స్వభావంతో ఉంటారు అని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఎవ్వరికీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలి అని భావిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలని అస్సలు పాటించరు. వాళ్ళకి ఏమనిపిస్తే అదే చేస్తారు ఈ రాశివారు. ఏ విషయమైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు తీసుకోకుండా ఆ విషయంపై ఒక స్వంత అభిప్రాయానికి, ఒక నిర్ణయానికైతే వస్తారు. అయితే ఈ రాశివారిలో మంచి వ్యవహరించే పనులు సాధించుకున్నవారు
తర్వాత వీరిని విస్మరించడం అయితే జరుగుతుంది. ఇది వీరు సహించలేని విషయంగా అయితే మారుతుంది. ఇక ఈ రాశి వారి వ్యక్తులు దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కోసం తాపత్రయం పడకుండా తాము చేసే వృత్తి, వ్యాపారంలో అయితే ఈ యొక్క రాశివారు గౌరవ పేరు ప్రతిష్టల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఎక్కువగా ధనం వెంట పరుగులు పెట్టారు. ధనమే వీరి చుట్టూ తిరగాలి అని అనుకుంటారు. అలాగే వీరు అందరినీ ఈక్వల్గా చూస్తారు. కానీ ఈ మేషరాశి వారు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం వల్ల మీరైతే చాలా సమస్యలు అయితే చిక్కుకుంటారు. అందరూ మన వాళ్ళే అనుకుంటూ అందరినీ కూడా ఈజీగా కూడా నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వారి వల్ల మీకు చాలా సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఎవరు మన వాళ్ళు, ఎవరు మనను మంచి కోరేవారు, ఎవరు మన శత్రువులు అనేది మీరు పూర్తి అవగాహన అయితే చెయ్యాలి. లేకపోతే మీకు జీవితంలో చాలా కష్టాలు అనేవి రాబోతాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రాశి వారికి మీ రాజయోగం పట్టాలన్నా, పట్టిందల్లా బంగారంగా మారాలన్నా, మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈ రోజున మీరు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. జూలై 10వ తేదీన ఆషాఢ పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ పౌర్ణమి అనేది చాలా విశేషం. ఈ పౌర్ణమి చాలా విశిష్టనైతే కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని కూడా అంటారు. అంటే పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందులో మనకి గురు పౌర్ణమి లక్ష్మీదేవితో పాటుగా గురువారానికి అధిపతి అంటే గురు స్వరూపమైనటువంటి సాయిబాబా కూడా ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ 2 వస్తువులని తెచ్చుకోండి చాలు. ఇక మీ జన్మ ధన్యమైనట్టే. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అయితే మీరు ఈ 2 వస్తువులు ఏంటంటే గనక ముఖ్యంగా మొదటి వస్తువు అయితే ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పుని మీరు ఖచ్చితంగా ఈ రోజున కొనుగోలు చేయండి. ఎందుకంటే రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన పదార్థం. కాబట్టి ఈ రాళ్ళ ఉప్పుని మీరు కొనుగోలు చేయండి. అలాగే రెండవది పచ్చ కర్పూరాన్ని తీసుకురండి. ఈ 2 వస్తువులను ఎవరైతే ఇంటికి కొనుగోలు చేసుకొని వస్తారో ఈ మేషరాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ 2 వస్తువులను తెచ్చుకొని అమ్మవారికి ఉప్పు దీపాన్ని పెట్టండి. అలాగే ఆ పచ్చ కర్పూరంతో ధూపాన్ని వెయ్యండి. ఇలా ఎవరైతే చేస్తారో ఈ పౌర్ణమి రోజున అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేయడం అయితే గ్యారెంటీ. కాబట్టి మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారైతే జూలై 10వ తేదీన గురువారం రోజున ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులని కొని తెచ్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.